ఎస్ సార్. రైట్. సొల్యూషన్ చూడండి. We use the following formula. Picard's formula ఏంటంటే yn is equal to y0 plus integral 0 to x f of x comma yn minus 1 into dx, where f of x comma y is equal to మనకు వాడు ఏమి ఇచ్చాడంటే y minus x divided by y plus x ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా x0 వాల్యూ 0 ఇచ్చాడు అండ్ y0 వాల్యూ 1 ఇవ్వడం జరిగింది ఇనిషియల్ కండిషన్స్ ప్రకారం. సో the first approximation is given by y1 as y1 is equal to ఇప్పుడు n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుందమ్మా. y0 ప్లస్ ఇంటిగ్రల్ 0 to x f of x comma y0 dx, that is equal to y0 వాల్యూ ఎంత 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 to x, ఈ వాల్యూ ఎంతంటే y0 minus x0 divided by y0 plus x0, sorry, x plus x into dx, that implies 1 plus integral 0 to x, ఇక్కడ కూడా y0 అనే రాసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. y0 ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇంటిగ్రల్ 1 మైనస్ y0 వాల్యూ 1 కాబట్టి 1 మైనస్ x డివైడెడ్ బై 1 ప్లస్ x dx, దట్ ఈక్వల్ టు ఇప్పుడు 1 మైనస్ x డివైడెడ్ బై 1 ప్లస్ x కనుక మనం ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నా ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1 ప్లస్ 2 log 1 plus x minus x అవుతుంది. అంటే y1 వాల్యూ వచ్చేసరికి 1 ప్లస్ 2 log 1 plus x plus x అవ్వడం జరిగింది. వచ్చేసారమ్మా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈ ప్రాబ్లం కంపల్సరీ పేపర్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంటిగ్రేషన్ లో కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది. డిఫికల్టీ అంటే డిఫికల్టీ కాదు, కొద్దిగా ఆలోచించే ఇది ఉంటుంది. చూడండి ఒకసారి, ఇందులో డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? రెస్పాండ్ అవునమ్మా. సార్ చెప్పండి. అది ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి సార్. 2 log 1 plus x minus x. రైట్. ఎరైజ్ చేయొచ్చా ముందు? ఎస్ సార్. ఇక్కడ ఈ పార్ట్ లో చెప్తున్నాను చూడండి ఒకసారి. ఓన్లీ ఇంటిగ్రల్ 0 to x 1 minus x డివైడెడ్ బై 1 plus x dx, ఇది ఎలా వచ్చిందో చెప్తున్నాను. చెప్పిన తర్వాత సిగ్గుపడకండి, ఓకేనా? ఇంటిగ్రల్ 0 to x 1 divided by 1 plus x dx కింద రాసుకొని ఇంటిగ్రల్ 0 to x minus x divided by
1 ప్లస్ ఎక్స్ కింద రాసుకున్నట్టయితే ఓకేనమ్మా, ఈ మైనస్ ని ఎదురుగా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మైనస్. సో ఇప్పుడు ఈ పార్ట్ ని 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 కింద రాసుకున్నట్టయితే అగైన్ 0 to x 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to x 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు, 1 ప్లస్ ఎక్స్ కింద రాయొచ్చు. ఆ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to x 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ కింద రాయొచ్చు. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 డిఎక్స్ ఉంటుంది. ఇదొక లాగ్ 1 ప్లస్ ఎక్స్ అమ్మా. అలాగే ఇదొక మైనస్ ఎక్స్, ఓకేనా. అలాగే ప్లస్ లాగ్ 1 ప్లస్ ఎక్స్. సో ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే 2 లాగ్ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది. ఇదిగో అది పార్ట్ లో అర్థమైందా? ఎస్ సార్. ఇదివరకు ఎప్పుడైనా చేసినట్టుందా? అది ఉంది సార్. ఆలోచించడం మానేశారు. లాక్డౌన్ పుణ్యమా అంటూ బయటికి రాకుండానే. ఇది రికార్డ్ అయితే నన్ను అంటారు, డిగ్రీ పిల్లలకి ఇటువంటి సమస్య చెప్తున్నావా. అయిందా? నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ చేయొచ్చా? The second approximation is given by y2 as y2 is equal to y0 plus integral 0 to x f of x y1 dx. Okay, so y0 plus integral 0 to x y1 minus x divided by y plus x dx. సో స్టెప్ పైన రాస్తున్నానమ్మా. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత y0 ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది, ఇంటిగ్రల్ 0 to x. ఆ తర్వాత y1 అంటే చెప్పేసుకున్నాను నేను. ఏమైంది? 1 plus 2 log of 1 plus x minus x రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఇంకో మైనస్ ఎక్స్ ఉంది, డివైడెడ్ బై 1 plus 2 log of 1 plus x minus x plus x dx రావడం జరిగింది. సో ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో స్టెప్ ఇక్కడ వేసినట్టయితే 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 to x 1 plus 2 log 1 plus x minus 2x divided by 1 plus 2 log 1 plus x అవుతుంది into dx. So 1 plus 0 to x 1 plus 2 log of 1 plus x divided by 1 plus 2 log of 1 plus x dx ఒక పార్ట్ కింద రాసుకుంటే మైనస్ 2 ఇంటిగ్రల్ 0 to x x divided by 1 plus 2 log of 1 plus x dx రాయడం జరుగుతుంది. సో చూడమ్మా, ఇందాక
ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే మనం ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయలేకపోయాం కదా. సో ఇక్కడ సింపుల్ గా మనం ఏం రాస్తామంటే, అంటే చెయ్యొచ్చు, సాల్వ్ చేయొచ్చు, కానీ టైం వేస్ట్ చేయకూడదు. అందుకని విచ్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ టు ఇంటిగ్రేట్. ఇంటిగ్రేట్ చేయడానికి ఇది చాలా కష్టంగా ఉంటుందని ఇక్కడ రాస్తాం. సో we use only first approximation. By putting x is equal to 0.1 in y1, we get y1 is equal to 1 minus 0.1 plus 2 log of 1 plus 0.1. So ఈ వాల్యూ 0.9828 వస్తుంది. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వరకు వచ్చేసి ఆపేస్తే సరిపోతుంది. లేదు సార్ నేను చేస్తాను అంటే కనుక log 1 plus x ప్లేస్ లో సమ్ t అని తీసుకొని దీన్ని డిఫరెన్షియేషన్ చేసి వీటిని సాల్వ్ చేసినట్టయితే మీకు సేమ్ మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుంది, 0.9828. ఎందుకు మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుంది అని చెప్తున్నాను అంటే, ఇందులో చూడండి 1 plus x ఉండడం జరిగింది, ఇక్కడ కూడా సేమ్ అదే మేనర్ లో ఉంది. డిఫరెన్షియేట్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత 1 plus x రావడం జరిగింది. వచ్చేసారమ్మా? సార్ ఎరేస్ చేయొచ్చా? ఎస్ సార్. Next, another example చూడండి. Given that differential equation dy by dx is equal to x square divided by y square plus 1 with the initial condition y is equal to 0 when x is equal to 0. Use Picard's method to obtain y for x is equal to 0.25, 0.5 and 1.0. Correct to 3 decimal places. The problem, Amma? Okay. Answer చేయొచ్చా? We use the following formula. Y1 is equal to y0 plus integral 0 to x
f of x comma yn minus 1 dx, where f of x comma y is equal to x square divided by y square plus 1. Initial conditions: y naught is equal to 0 and x naught is equal to 0. So the first approximation is given by y1 is equal to y naught plus integral 0 to x square divided by y naught square plus 1 dx. That is equal to y1 is equal to y naught value 0 plus integral x square divided by 0 plus 1 dx. That is equal to integral x square dx. That is equal to x cube by 3. అంటే y1 వాల్యూ x cube by 3 రావడం జరిగింది. నోట్ చేశారమ్మా? Yes, sir. Erase చేయొచ్చా? So the Yes, second sir. condition is given by second approximation is given by y2 is equal to y naught plus integral 0 to x y1 square plus 1 dx. That is equal to substitute చేస్తే y2 is equal to 0 plus integral 0 to x square divided by y1 square అంటే x cube by 3 whole square plus 1 dx. అంతేనమ్మా? సో దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? tan inverse of x cube by 3 అవుతుంది. అంటే y2 is equal to tan inverse of x cube by 3. నోట్ చేయండి. మనం వచ్చేసారా? Yes, sir. రైట్. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం థర్డ్ అప్రాక్సిమేషన్ చేసినట్టయితే అది ఎలా వస్తుందంటే y3 is equal to 0 plus integral 0 to x square divided by tan inverse of x cube by 3 plus 1 dx అని వస్తుంది. దీన్ని ఇంటిగ్రేట్ చేయడం మన వల్ల అవుతుందా? సో కష్టమైన పని కాబట్టి మనం y3 జోలికి వెళ్ళాం. సెకండ్ అప్రాక్సిమేషన్ తోనే ఆపేస్తాం. ఏంటది? సెకండ్ అప్రాక్సిమేషన్ తోనే ఆపేస్తాం. y2 చాలు. అప్పుడు x ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే వాడు అడిగిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అర్థమవుతుందమ్మా నేను చెప్తుంది? ఇక్కడ థర్డ్ అప్రాక్సిమేషన్ చేయలేదు అంటే అది tan ఇన్వర్స్ లో వచ్చింది కాబట్టి. దాని డౌట్ అమ్మా? సో చూడండి, ఇక్కడ y1 ఈజ్ ఈక్వల్ టు x cube by 3 వచ్చింది. అలాగే y2 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x cube by 3 వచ్చింది.
ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఒకటి కాదు, ఇదేమో యాంగిల్స్ లో ఉంది, ఇదేమో రేడియన్స్ లో ఉంది. ఓకేనా? ఇది యాంగిల్స్ లో ఉంది, ఇది రేడియన్స్ లో ఉంది. సో యాంగిల్స్ లో ఉన్నదాన్ని రేడియన్స్ లోకి మార్చుకుంటే అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తానమ్మా. tan ఇన్వర్స్ లో ఎక్స్పాండ్ చేసినట్టయితే, ఎక్స్పాన్షన్ తెలుసు కదా tan θకి. సో ఈ tan θ ఎక్స్పాన్షన్ చేసినట్టయితే నాకు వాల్యూ ఏ రకంగా ఉంటుంది అంటే చూడండి ఒకసారి. ఇంచుమించు ఈ వాల్యూ 1/3 x³ మైనస్ 1/81 x⁴9 ప్లస్ అండ్ సో ఆన్ గా ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ లో తర్వాత లెటర్స్ అన్నింటినీ పక్కన పెట్టేస్తే చూడండి, ఇక్కడున్న ఫస్ట్ ఫామ్ ఈక్వల్ గా ఉంది కదా. ఇది 1/3 x³ ఇది 1/3 x³ కాబట్టి ఈ సెకండ్ టర్మ్ నుంచి అన్నిటినీ కూడా నెగ్లెక్ట్ చేసేస్తాం. నెగ్లెక్ట్ చేసేసి y1 ఈజ్ ఈక్వల్ టు y2 ఈజ్ ఈక్వల్ టు x³ 3 అని రాస్తాం. సో అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అయినట్టు, దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు x³ 3. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే y ఆఫ్ 0.25 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే 0.25 హోల్ క్యూబ్ బై 3. దీని తర్వాత y ఆఫ్ 0.5 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే 0.5 హోల్ క్యూబ్ బై 3. అలాగే y ఆఫ్ 1.0 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే 1.0 హోల్ క్యూబ్ బై 3. సో వీటి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే y ఆఫ్ 0.25 వాల్యూ వచ్చేసరికి 0.005, y ఆఫ్ 0.5 వాల్యూ వచ్చేసరికి 0.042, అలాగే y ఆఫ్ 0.1 వాల్యూ వచ్చేసరికి 1/3. ఓకేనా? అంటే 0.333 అని వస్తుంది చూసారా, అది. ఇందులో ఏమైనా అర్థం కాకపోవడానికి ఏమన్నా ఉందమ్మా? అర్థమైంది సార్. రైట్. ఈ మోడల్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం? నేను నాకు 2 ప్రాబ్లమ్స్ అయినాయమ్మా ఈ మోడల్ మీద, రికార్డ్స్ మీద. ఎస్ సార్. తర్వాత నేను ఒక మోడల్ చేయమని చెప్పినట్టున్నాను, లిమిట్స్ మార్చుకొని. ఎస్ సార్. చేశారా మరి అది? ఎస్ సార్. ఎరేజ్ చేయొచ్చా? ఎస్ సార్. ఈ ప్రాబ్లం చేయండి. ఫైండ్ ద series expansion that gives y as a function of x in the neighborhood of x is equal to 0 when dy by dx is equal to x² plus y² with y of 0 is equal to 0. సో ఇక్కడ x0 వాల్యూ 0 ఇచ్చినట్టు కండిషన్స్ చెప్తున్నాను చూడండి. x0 వాల్యూ 0 ఇచ్చినట్టు
అలాగే y0 వాల్యూ కూడా 0 ఇచ్చినట్టే. ఈ కండిషన్, ఇది ఫంక్షన్. వాడు మనల్ని అడిగాడు x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఫైండ్ అవుట్ చేయమని. అంటే దాని అర్థం ఏంటంటే వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అలా ఉంచేయండి, సరిపోతుంది. లేదు ఎక్స్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 0.1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 0.2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా? ఈ సమ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. Solve dy by dx is equal to only y when y of 0 is equal to 1. ఓకేనా? ఈ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేయండి. y4 వరకు y1 y2 y3 y4 సాల్వ్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలనేది ఇవ్వలేదు, ఎక్స్పాన్షన్ కింద ఉంచండి. నెక్స్ట్ solve dy by dx is equal to x sin pi by with y is equal to 1 by 2 yet x is equal to 0. ఓకేనా? ఇక్కడ కూడా నేను ఎక్స్ వాల్యూలో ఏం సబ్స్టిట్యూట్ చేయాలనేది ఇవ్వలేదు, ఇది ఇనిషియల్ కండిషన్ మాత్రమే. ఓకేనా? ఎక్స్ వాల్యూలో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అనేది ఇవ్వలేదు. చూడండి, ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా జనరల్ గా ఎక్స్పాన్షన్ చేసి వదిలేయండి, సరిపోతుంది. వచ్చేసారమ్మా? ఎస్ సార్.